హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్లో యష్మి కొట్టిన దెబ్బకి సోనియాకి దిమ్మ తిరిగిపోయింది. సీత కొత్త చీఫ్ అవ్వడంతో హౌస్లో ఉన్న సభ్యులందరికీ మరోసారి తన క్లాన్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో సోనియా, పృథ్వీ మినహా మిగతా హౌస్ మొత్తం సీత టీంలోకి వెళ్లేందుకు ఇష్టపడ్డారు. సరిగ్గా అప్పుడే యష్మి ఓ స్ట్రాటజీ ప్లే చేసింది. అది పక్కాగా వర్కౌట్ అవ్వడంతో సోనియా, నిఖిల్, పృథ్వీ ముగ్గురికి బ్యాండ్ బాజా మోగింది. అసలు ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం. బిగ్ బాస్ హౌస్ లో సీత కొత్త చీఫ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి రెండు క్లాన్ సభ్యులను మరోసారి టీమ్స్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో విష్ణుప్రియ, నైనిక, నబిల్, ఆదిత్య, యష్మి ఇలా అందరూ తమ రీజన్స్ చెప్పి సీతా క్లాన్ నే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక సోనియా, పృథ్వీ మాత్రమే నిఖిల్ టీంలోకి వెళ్లారు. అయితే అప్పటికే సీతా టీంలో 6 సభ్యులు అవడంతో బిగ్ బాస్ కలుగు చేసుకున్నాడు. సీతా టీం ఇప్పటికే ఫుల్ అయింది కాబట్టి మణికంఠ, మీరు శక్తి క్లాన్లోకి వెళ్ళాలి. ఒకవేళ మీరు కాంతారా క్లాన్లోకి వెళ్లాలంటే సీత తన టీంలో ఎవరో ఒకరిని శక్తి టీంలో స్వాప్ చేయాలి అంటూ బిగ్ బాస్ అన్నాడు. దీంతో సీతను రిక్వెస్ట్ చేశాడు మణికంఠ. కానీ తన టీంలోకి అందరూ ఇష్టపూర్వకంగా రావడంతో వాళ్ళని స్వాప్ చేసి హట్ చేయలేనని, మరోసారి అవకాశం వస్తే తన టీంలోకి తీసుకుంటా అంటూ సీత చెప్పింది. దీంతో తప్పక మణికంఠ నిఖిల్ టీంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చివరిగా ప్రేరణ మిగిలిపోయింది. దాంతో ప్రేరణకి కూడా మణికంఠకి చెప్పిన అదే సోది చెప్పాడు బిగ్ బాస్. కానీ దీనికి ప్రేరణ ఒప్పుకోలేదు. అదేంటి బిగ్ బాస్, అందరికీ తమ క్లాన్ను సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారు, కానీ మమ్మల్ని లాస్ట్లో పిలుస్తారా, నాకు ఛాయిస్ లేకుండా చేశారు అంటూ ప్రేరణ అంది. ఇక సీత మణికంఠకి చెప్పినట్లే స్వాప్ చేయడం కుదరదంటూ ప్రేరణకి కూడా చెప్పింది. అయితే ఇక్కడ తన ఫ్రెండ్ ప్రేరణ కోసం యష్మి త్యాగం చేసింది. వద్దు, తను ఏడవటం నేను చూడలేను, నేను నిఖిల్ టీంలోకి స్వాప్ అవుతాను, ప్రేరణను తీసుకో అంటూ సీతకు చెప్పింది యష్మి. దీంతో ప్రేరణ సీతా టీంలోకి రాగా యష్మి, నిఖిల్ చీఫ్ అయిన శక్తి టీంలోకి వెళ్ళింది. ఈ ట్విస్ట్ను ఊహించిన సోనియాకి కాసేపు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇలా నిఖిల్, శక్తి క్లాన్లో సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మి వచ్చారు. అటు సీతా టీంలో విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య, నబిల్, ప్రేరణ ఉన్నారు. కాంతారా టీం పెద్దదైన కారణంగా డ్రాగన్ ప్లే రూమ్ని వారికే ఇచ్చేశాడు బిగ్ బాస్. ఇక ఈ సెలక్షన్ అయిపోయిన తర్వాత సీత తన టీంలో మాట్లాడుతూ నిఖిల్, సోనియాలపై గట్టిగానే కౌంటర్లు వేసింది. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్కరంటే ఒక్కరి కూడా ఆ క్లాన్కి వెళ్ళలేదు. ఇప్పుడైనా వాళ్ళకి అర్థం కావాలి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ గురించి వాళ్ళారా మాట్లాడేది, మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చాడురా అంటూ సీత కౌంటర్ల మీద కౌంటర్లు వేసింది. ఆ ముగ్గురిని విడగొట్టమంటూ మరోవైపు సోనియా సోది మొదలెట్టేసింది. అస్తమానం సోనియానే వీళ్ళిద్దరూ కన్సిడర్ చేస్తారని వాళ్ళకి కోపం నా మీద, కానీ అదే టైంలో మీరిద్దరూ అంటే ఇష్టం కదరా వాళ్ళకి, మరి నేను ఏం పాపం చేసినా మీ ఇష్టానికి నేను ఎందుకు బలి కావాలి అంటూ నిఖిల్, పృథ్వీలతో చెప్పుకొచ్చింది సోనియా. ఇంకోవైపు ప్రేరణతో మాట్లాడుతూ ఈ అవకాశంతో నీకు విష్ణుప్రియకి, నీకు సీతకి ఇలా అందరితో ఉన్న క్లాషప్ సాల్వ్ చేసుకోవచ్చు అంటూ యష్మి సలహా ఇచ్చింది. అయితే యష్మి, నువ్వు అక్కడ వాయిస్ అవుట్ చేయాలి, వాళ్ళు చేసే తప్పుల్ని చెప్పాలంటూ నబిల్ సహా మిగిలిన వాళ్ళు అన్నారు. ఇక ఆదిత్య అయితే సోనియాకి, యష్మికి మంచి బాండ్ అవుతోంది అంటూ జోక్ చేశాడు. అది మాత్రం అవ్వదు, అఖండలో ఉన్నప్పుడే అవ్వలేదు అంటూ యష్మి కౌంటర్ ఇచ్చింది. ఆ ట్రయో బాండ్ని యష్మి విడగొడుతోందా చూడాలి అంటూ ప్రేరణ జోక్ చేసింది. ఇక అర్ధరాత్రి దాటగానే ప్రతిరోజులానే నిఖిల్, సోనియా, పృథ్వీ సోఫాలో కూర్చొని ముచ్చట్లు స్టార్ట్ చేశారు. మన ముగ్గురిది ఏమన్నా మన ముగ్గురులోనే ఉండాలి, ఈసారి నేను అదే చేస్తా, మన దాంట్లో ఇద్దరు ఎవరొచ్చారో వాళ్ళు ఖచ్చితంగా పాయింట్ రేజ్ చేస్తారు అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి వాళ్ళిద్దరూ స్పై అలానే బిహేవ్ చేస్తారు అంటూ సోనియా తందానా అంది. ఇక నిఖిల్ మాట్లాడుతూ ముఖ్యంగా మణికంఠ అలానే యష్మి కూడా ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఎవరు ఏంటో ప్రూవ్ చేయాలనే వచ్చింది. నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటని, కానీ ఈరోజు టీమ్ సెలక్షన్తో నాకు ఓ క్లారిటీ వచ్చింది. మన 3 వర్సెస్ హౌస్ అన్నట్లుగా మొత్తం మారిపోయింది అంటూ నిఖిల్ అన్నాడు. నీకు లేటుగా అర్థమైంది అంటూ పృథ్వీ అంటే, అది కాదురా, నిన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు కూడా ఆపోజిట్ అయ్యారు. ఎవరి దగ్గర నాకు లిమిట్గా ఉండాలనే క్లారిటీ వచ్చింది. నా క్లాన్ని వచ్చేసరికి మీ ఇద్దరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తానని వాళ్ళు అనుకుంటున్నారు. అయినా సోనియాను హేట్ చేసే యష్మి, నిన్ను అంటే పృథ్వీని ద్వేషించే మణికంఠ ఇద్దరు నా టీంలోకే వచ్చారు చూడు అంటూ నిఖిల్ అన్నాడు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.